అందరూ ప్రేమించే వాళ్ళు చుట్టుండి, ఆదరించే వాళ్ళు చుట్టుండి, వాక్యం చెప్పేవాళ్ళు ఉండి ఇంతమంది ఉంటే కూడా లోపల ఏదో ఒక వెలితి, ఒక శూన్యం నీ గుండెను బాధిస్తుంది అనుకో. సంథింగ్ వెంట్ రాంగ్, ఎక్కడో జరిగింది పొరపాటు. లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని నీకు ఇస్తానని ప్రభు అన్నాడు. నా శాంతి అనే దాన్ని శాంపుల్ ఎట్ట చూపించాడు? తెరచాప చిరిగిపోయి దోనె నీళ్ల చేత మునిగిపోయే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో హాహాకారాలతో ఆర్తనాదాలు చేస్తున్న వేళ మునిగిపోతే మొదట చచ్చిపోయేంత ప్రమాదం ఉన్న అమరువుల పడుకొని నిద్రపోతున్నట్టుగా ప్రళయ భీకర తుఫానులో అడుగున ఉండి మొదట చనిపోయే అవకాశం అక్కడే ఉంటుండగా మరణపు ముఖద్వారాన దర్జాగా నిద్రపోవటం దేవుని శాంతి సమాధానాలకి సంకేతం. ఒక మహాకవి రాస్తుంటాడు, అద్భుతం, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్. ఏమంటాడంటే, అలజడి రేగ నా మదిలో నీ శాంతి చూసి అంటాడు. నీ శాంతిని చూస్తే నాకు కలవరం వచ్చింది. ఎంత పెద్ద మాట అది. శాంతిని చూస్తే శాంతి కలగాలి కదా, సంతోషం కలగాలి కదా. అలజడి రేగ మదిలో నీ శాంతి చూడ. అంత ప్రళయ భీకర కల్లోలిత సముద్రములో చిన్ని పడవలో అడుగును ఉండి నువ్వు ఎంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు, పిచ్చిపడుతున్నాను ఆయన అంటున్నాడు. అంటే అలాంటి ప్రతికూల పరిస్థితుల ప్రభావం జీవితం మీద అణిచివేసి అంత స్థాయిలో వస్తే కూడా నువ్వు చాలా కూల్గా సమాధానంగా ఉండగలుగుతావు. అది యేసయ్య రేంజ్ సమాధానం. నా శాంతిని మీకు ఇస్తానన్నాడు కదా. అలాంటి ప్రతికూల పరిస్థితులు ఏమీ లేకుండానే హృదయంలో గలిబిలి కనబడుతుంది ఏంటి మరి? అలాంటి ప్రతికూలతలు ఏమీ లేకుండానే హృదయంలో అలజడి కనబడుతోంది ఏమిటి? డెఫినెట్గా ఆయనకి ఇష్టం లేనిది ఏదో జరుగుతుందని అర్థం. భూమి మీద ఆయనకి ఇష్టం లేని వారికి సమాధానం అనేది క్రిస్మస్లో ప్రధాన సందేశాల్లో ఒకటి. ఆయన వచ్చేసాడు, తారలు వెలిగిపోయాయి, సంరంభాలు మిన్నంటాయి, ప్రచారం హోరెత్తింది, వంటల సువాసనలు మొత్తం వీధిని నింపేశాయి. కానీ గుండె మాత్రం ఇంకా ఖాళీగా ఉంది, ఏదో శూన్యంగా ఉంది, అంతా వెలితిగా ఉంది. ఏదో రోజులు దొల్లించేస్తాను తప్పి నిజంగా సంతోషంగా లేం, సమాధానంగా లేం. ఒకవేళ అది నిజమైతే ఆయన వచ్చి ఏం ప్రయోజనం? మరి ఆయన వచ్చేసరికి ప్రపంచానికి నువ్వే చెప్పి ఏం ప్రయోజనం? అందుచేతే సమాధానం కనీసంగా మనకు రావాల్సిన ఒక ఆశీర్వాదం కదా. దట్ ఈస్ ద మినిమం బ్లెస్సింగ్ కదా. కాబట్టి ఆ సమాధానం మన జీవితాల్లో రాజ్యం మేలున్నట్లుగా ఒంటరిగా కూర్చున్నా, కారు చీకట్లో కూర్చున్నా, ప్రళయ భీకర తుఫానులో చిక్కుకున్న చిన్న పడవలో ఉన్నా కొంచెం కూడా కలవరము రానంత సమాధానం గుండెల నిండా నిండిపోయినట్లుగా మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఒక్క మాట మనసులో బాగుపెట్టుకోండి. అన్ని ప్రతికూలతల మధ్య, ప్రళయ భీకర తుఫాను మధ్యలో, కారు చీకట్లో ఒక్కడివే కూర్చుంటే కూడా హృదయం నిండా సమాధానం ఉండాలి. ఒకలాంటి నిశ్చలం, నెమ్మది, ధైర్యం, అది యేసు ఇచ్చే శాంతి, యేసు ఇచ్చే సమాధానం. అది ఇవ్వడానికే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నేను లక్షలు ఖర్చు పెట్టి చెప్పి, ఇంత కష్టపడి చెప్పి ఆ సమాధానమే మనం కోల్పోతే ఇంకెలా? మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, కారు చీకట్లు ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో వచ్చిన తుఫాను మధ్యలో ఉన్నప్పుడు కూడా, చుట్టూ పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నాయి, లోపల మాత్రం ఒక దైవీకమైన ప్రశాంతత, నెమ్మది అనిపిస్తుంది. 100% అద్భుతమైన క్రైస్తవుడు నువ్వు, సూపర్ క్రిస్టియన్ నువ్వు, ఇంక తిరుగులేదు నీకు. ఇంకా అందరూ ప్రేమించే వాళ్ళు చుట్టుండి, ఆదరించే వాళ్ళు చుట్టుండి, వాక్యం చెప్పేవాళ్ళు ఉండి ఇంతమంది ఉంటే కూడా లోపల ఏదో ఒక వెలితి, ఒక శూన్యం నీ గుండెను బాధిస్తోంది అనుకో. సంథింగ్ వెంట్ రాంగ్, ఎక్కడో జరిగింది పొరపాటు. ఇక
క్రిస్మస్లు ఇంత స్థాయిలో బీభత్సంగా ప్రపంచమంతా చేసిన తర్వాత దుర్భిని వేసి వెతికితే దొరికే ఆన్సర్ ఇది. ఎన్ని గుండెల్లో సమాధానం ఉంది, ఎన్ని హృదయాలు నిశ్చలంగా ఉన్నాయంటే చాలా నిరాశాజనకమైన జవాబు వచ్చే పరిస్థితి. ఏదో వెలితి మనిషిని పట్టి పీల్చేస్తుంది. ఎవడు పూడ్చలేని వ్యాక్యూమ్ని ఫిల్ చేయటానికి కదా యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎవడు నింపలేని శూన్యాన్ని నింపడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా నీలో ఇంకా వ్యాక్యూమ్ ఉండటానికి వీల్లేదంటే లోపలికి రాలేదనే అర్థం. లోకంలోకి వచ్చాడు, నీలోకి రాలేదా? క్రీస్తు జన్మించే లోకాన్ని అందరికీ ఉదయించే హృదయాన అందరికీ అని ఒక మహా గొప్ప దైవజనుడు క్రిస్మస్ తాత పేరు మీద పెట్టి ఎంత చక్కని మాట అడిగాడు. ఎవడో 30-40 సంవత్సరాల క్రితం నుంచి వినబడుతున్న పాట. అందుచేత క్రిస్మస్లు చేసి అలిసిపోయిన క్రైస్తవ్యమా, శరీరం మాత్రమే అలిసిపోతే దట్స్ ఆల్ రైట్, మనసు కూడా అలిసిపోయినట్టుంది కదా. వండిన పిండి వంటలన్నీ ఖాళీ అయిపోతే కరెక్టే, హృదయం కూడా ఖాళీగా కనపడుతుందా? చాలా తేడా. అందుచేత క్రిస్మస్ సందర్భంగా దేవదూతలు మోసుకొచ్చిన సందేశాత్మక గీతం ఏమిటంటే, భూమి మీద ఆయనకి ఇష్టం లేని వారికి సమాధానం అని. హల్లెలూయా. నువ్వు ఆయనకి ఇష్టలుగా ఉండగలిగితే సమాధానం నీ హక్కు, నీ హక్కు అది నీది. 100% నీకు వర్తించాల్సిన ఒక ఆశీర్వాదం అది.